బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో రిలయన్స్ గురించి తెలుసుకుందాం. రిలయన్స్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో ఉన్నది. ఇప్పుడు మన ఇండియా మార్కెట్లో హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. తర్వాత ఇండియాలో ఫస్ట్ అంటే సంపన్నుల్లో అంబానీ గారు. తర్వాత ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోతుంది, అదేంటిదో చూద్దాం. ఇది ఏదైతే కంపెనీ ఉందో రిలయన్స్ కంపెనీ, మనం కనుక అబ్జర్వ్ చేస్తే వీళ్ళు అంటే రాబోయే సంవత్సరాల్లో నెక్స్ట్ 3 ఇయర్స్లో వీళ్ళు రిటైల్ ఎనర్జీలపై రిలయన్స్ ఫోకస్ పెడుతున్నట్టుగా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఒక వెల్లడి చేయటం జరిగింది వాళ్ళు. అయితే వీళ్ళు ఇప్పుడుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 12,500 కోట్ల రూపాయలు, 12,500 కోట్ల డాలర్లు పైగా ఇప్పటికీ పెట్టుబడులు పెట్టడం జరిగింది ఎక్స్పాన్షన్ కోసము అని గోల్డ్మెన్ సాక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే డాలరు రూపాయి మార్కెట్ విలువ ప్రకారంగా ఇది సుమారుగా 10.40 లక్షల కోట్ల రూపాయలకి ఇది సమానం. ఇందులో ఇప్పుడు 3,000 కోట్ల డాలర్లు ఏవైతే ఉందో హైడ్రోకార్బన్ కోసం, ఆయిల్ టు కెమికల్స్ అన్నమాట, దానికోసం ఎక్స్పాన్షన్ చేయటం కోసం మరొక 6,000 కోట్ల డాలర్లని పైగా పెట్టుబడి పెడతాము అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే 4G, 5G టెలికాం ఏవైతే సేవలు ఉన్నాయో దానిలో కూడా విస్తరణ కోసం వీళ్ళు 2019లోనే చేయటం జరిగింది. ఇప్పుడు 5G సేవల కోసం ఇప్పుడు 2023-24కి కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు రిటైల్లో ఉన్నారు, ఇంధన రంగంలో ఉన్నారు. అంటే కేజీ బేసిన్ అంటారు, కృష్ణా గోదావరి బేసిన్. అంటే రిలయన్స్ మెయిన్ అదే కృష్ణా గోదావరి బేసిన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయటం. అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఏవైతే ఉన్నారో ఎక్స్పాన్షన్ అంటే వివిధ డైవర్సిఫై కూడా, అంటే ఏంది వేరు వేరే టెలికాం రంగంలోకి, తర్వాత సూపర్ మార్కెట్లోకి వీళ్ళు ఇప్పుడు మన మెట్రోని తీసుకోవటం జరిగింది, బిగ్ బజార్ తీసుకోవటం జరిగింది, రిలయన్స్ జియో విడగొట్టడం జరిగింది. అంటే టెలికాం అనుకోండి, మామూలు బట్టలు అనుకోండి, మంగళ షాపులు అనుకోండి, ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ పోతున్నారు, డైవర్సిఫైడ్ చేస్తూ పోతున్నారు. వీళ్ళు రాబోయే నెక్స్ట్ 3 ఇయర్స్లో రిటైలు ఇంధన వనరులపై దృష్టి పెడుతున్నారు అని ఒక వార్త. అయితే ఇందులో రిటైల్ స్టోర్స్కి పెద్ద ఎత్తున రెస్పాన్స్, అంటే కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్తో పాటు దానిలో ఎటువంటి బిజినెస్ అంటే ఏంది, సాంప్రదాయేతర ఇంధన రంగంలోకి వీళ్ళు పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఏది సోలార్ మాడ్యూల్స్ అనుకోండి, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన ప్రాజెక్టులపై వీళ్ళు వచ్చే 3 ఏళ్లలో నెక్స్ట్ 3 ఇయర్స్లో 1,000 కోట్ల డాలర్లు అనమాట. 1,000 కోట్ల డాలర్లు అంటే సుమారు 83,000 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నది అని ఒక వార్త. అయితే ఇందులో సాంప్రదాయేతర ఇంధన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో రిటైల్ స్టోర్సు ఇప్పుడు 6 నుంచి అంటే 6 నెలల నుంచి ఏడాది, 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల అవి ప్రాఫిట్లోకి వస్తాయి అనేది ఒక గోల్డ్మెన్ సాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట, వాళ్ళ అంచనా. అయితే ఈ హైడ్రోకార్బన్ టెలికాంతో పోలిస్తే ఈ హైడ్రోకార్బన్ వాటితో పెట్టుబడులు అంత అవసరం పడదు, కానీ టెలికాంలో మాత్రం మంచి లాభాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే అత్యధిక భాగం రిలయన్స్ ఏదైతే ఉందో చమురు, గ్యాసు, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ ద్వారా దీనికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ సంవత్సరం టెలికాంలో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. టెలికాంలో కూడా పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ రిలయన్స్లోంచే రిలయన్స్ జియోని విడగొట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 5G ఉందో ఆ 5G అనమాట. ఇప్పుడు మనము ఈ రిలయన్స్ గురించి మనం చూసినట్టయితే వీళ్ళ బిజినెస్లు ఏమేమి ఉంటాయి, ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ ఉంది, దాంతోపాటు ఎనర్జీ అనుకోండి, ఇవి అన్నమాట. వీళ్ళ యొక్క ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ యొక్క ఎక్స్ప్లోరేషన్ అంటే ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనింగు, తర్వాత వీళ్ళ యొక్క టెక్స్టైల్స్, పాలిమర్సు, ఇవన్నీ వీళ్ళ యొక్క రిలయన్స్ యొక్క బిజినెస్లు అనమాట. ఇదే కాకుండా ఇప్పుడు వీళ్ళ యొక్క డైవర్సిఫైడ్
అంటే ఒక విధంగా కాకుండా వేర్వేరు రంగాల్లోకి వీళ్ళు ఒకప్పుడు ఓన్లీ ఏదైతే ఆయిల్ బిజినెస్ వరకే ఉండేది, ఆయిల్ అండ్ గ్యాస్ వరకే, అది ప్రొడక్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, సూపర్ మార్కెట్లు. ఇప్పుడు మనం ఎప్పుడు కాల్ చేసినా మెసేజ్ పెడితే తెల్లారిపాటికి మనకి ఇంటికి, అంటే ఏంది, సూపర్ మార్కెట్లోకి రావడం జరిగింది, టెక్స్టైల్స్లోకి రావడం జరిగింది. టెక్స్టైల్స్ ఆల్రెడీ ఉంది, ఓన్లీ విమల్ బ్రాండ్. కానీ ఇప్పుడు వేరే కూడా ఏంది, బ్రాండ్ ఫ్యాక్టరీ అని, తర్వాత అదే ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ట్రెండ్స్ అని, వీళ్ళ గ్రూపులు, అంటే రిలయన్స్ గ్రూప్లో టెక్స్టైల్ సంబంధించింది ఏవైతే ఉన్నాయో ట్రెండ్స్ ఉంటుంది, బ్రాండ్ ఫ్యాక్టరీ పేరు మారింది ఇంకోటి వీళ్ళదే. ఇవన్నీ కూడా రిలయన్స్కి సంబంధించినవి. వీళ్ళు రాబోయే రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇప్పుడు వీళ్ళే లీడింగ్. అంటే హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎవరయ్యా అంటే మనం ఉన్నటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇండియాలో వాటిల్లో హయ్యెస్ట్. ఉదాహరణకి ఇప్పుడు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 20,05,629 కోట్ల రూపాయలు. అంటే మార్కెట్లో షేర్ ధర పెరుగుతున్న కొద్దీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది, షేర్ ధర తగ్గుతున్న కొద్దీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గుతుంది సింపుల్గా. అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీ యొక్క ధర, ఈ రెండు హెచ్చవేస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఈక్విటీ క్యాపిటల్ ఇంటూ షేర్ ప్రైస్ ఇంటూ చేసినా వచ్చేది ఇదే. కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ హైలో ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎక్స్పాన్షను, డైవర్సిఫైడ్, ఒకే రంగం కాకుండా వేర్వేరు రంగాల్లోకి వెళ్ళటం జరిగింది. ఇది రిలయన్స్ యొక్క గోల్డ్మెన్ సాచెస్ వాళ్ళు చెప్పడం, అంచనా వాళ్ళ రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళు 83,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మిగిలిన వేరే రంగాల్లోకి వెళ్తారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది సింపుల్గా రిలయన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, అవేర్నెస్ మాత్రమే, అంతే తప్ప ఇది వేరే విధంగా అనేది కాదు. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.